ఒకటి ఒక ప్రచారం జరుగుతూ వచ్చింది ఏంటంటే నిన్న లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనల్ పార్టీ జైడి లక్ష్మీనారాయణ గారు లైవ్లో మాట్లాడుతూ 249 తక్కువ రేటు కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పింది ఏంటంటే 249 రేటు తక్కువే, బట్ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అవన్నీ కలిపితే గతంలో టీడీపీ కొనుగోలు చేసిన దానికంటే ఎక్కువ రేటు ఉందంట అనే ప్రచారం జరుగుతుంది అన్నారు. బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లారిఫై చేసింది, ఆ డాక్యుమెంట్స్ అన్ని చూస్తే ఇంక్లూడింగ్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ 249 రూపీస్ రాష్ట్ర ప్రభుత్వం కొన్నది. చాలా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు గుజరాత్ గాని ఇది రాజస్థాన్ లో సోలార్ ఎనర్జీ, ప్రధానంగా సోలార్ చుట్టూ నడుస్తుంది వ్యవహారం. ఆ సోలార్ ఎనర్జీలో వాళ్ళకి మదర్ స్టేట్స్ అంటే ఆ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది కాబట్టి కొన్ని ప్రైవేట్, ఇప్పుడు ఉదాహరణకు మన రాయలసీమ లాంటి ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంగా కేంద్రం జరిగినటువంటి సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాల్లో మేజర్ ఒప్పందాలు దాదాపు 90,000 కోట్లు 1,00,000 కోట్లు అనుకుంటాను విద్యుత్ ప్లాంట్ లో వచ్చాయి. మనకు సోలార్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు సోలార్ ఎనర్జీ కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి అయితే మన మదర్ స్టేట్ కి ఇచ్చే దాంట్లో తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడి నుంచి ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా ఉండవు కాబట్టి. ఇక్కడ మనకు గుజరాత్ లో ఆ రోజు ఆదాని వాళ్ళు ఒప్పందం చేసుకున్నాటికి ఎక్కడ ఉత్పత్తి, గుజరాత్ రాజస్థాన్ లో ఉత్పత్తి. కాబట్టి ఇప్పుడు 1.90 వాళ్ళకి ఇచ్చినప్పుడు ట్రాన్స్మిషన్ ఛార్జ్ కలిసి ₹2.49 అంటే దాన్ని కలిపి వచ్చినట్టే కదా. కాబట్టి ఇక్కడ ఎక్కువ జరిగే అవకాశం లేదు అనేది చాలా క్లియర్ గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్ ద్వారా వివరణాత్మకంగా చెప్పినట్లు అయింది. సో ఇప్పుడు ఆ ప్రచారం అయితే జరిగింది, చాలా పెద్ద ఎత్తున మొత్తం ఏదో జరిగిపోయింది, దోచేశారు లాంటి ప్రచారం జరిగింది. సో నేను ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారి మాట ఎందుకు కోట్ చేశానంటే, రెగ్యులర్ గా న్యూస్ ఫాలో అవుతూ పార్టీని రన్ చేస్తున్న ఆయనకు కూడా ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా కలిపితే ఎక్కువ ఉందంట, ట్రాన్స్మిషన్ ఛార్జీలు కాకుండా ₹2.49 తెస్తున్నారంట అనేంత తప్పుడు ప్రచారాన్ని పెడుతూ వచ్చారంటే ఇది కేవలం ఒక పార్టీ పైన ఒక నాయకుడి పైన దుష్ప్రచారంగా చూడాలా, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన దుష్ప్రచారంగా చూడాల్సిన అవసరం ఉందా? బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయంగా ఉన్నటువంటి కోపతాపాలని, అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఒక చిన్న ఇబ్బంది, గతంలో ఆయన 16 నెలల పాటు జైల్లో ఉండడం, ఒక తీవ్రమైన అవినీతి ఆరోపణల పైన సిబిఐ కేసు ఎదుర్కొంటున్నాడు. దాన్ని ఇప్పుడు నేను గతంలో కూడా మన డిబేట్ లో చెప్పాను, అవి నిలవని, కానీ అది విచారణ జరిగేంత వరకు ముద్దాయి అవుతాడు టెక్నికల్ గా. కాబట్టి ఒక కేసు ఆయన పైన 16 నెలల పాటు ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైన మొదటి రోజే తీవ్రమైన అవినీతి ఆరోపణల పేరుతో లోపల వేశారు. ఇంకా అది కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు బాగా స్టడీ చేసిన వాళ్ళకి తప్ప ఎవరికైనా విచారణగానే చూస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తి కాబట్టి ఆయన పైన ఇంకొక అవినీతి ఆరోపణ, ఇంకొక అవినీతి పాలన చేస్తూ ఉంటే నమ్మినంత కారణం నమ్ముతారు. ఈ లాజిక్ పట్టుకుంటారు వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 16 నెలలు అది అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యి బయట రావడం, ఆ కేసు ఇంకా నడుస్తుంది, ఇంకా తేలలేదు కాబట్టి ఇంకొక అవినీతి ఆరోపణ చేసిన కూడా ఏమో అనుకునే ఒక సమాజం ఉంది కదా. కాబట్టి దాన్ని అడ్రస్ చేస్తా ఉన్నాము, వచ్చిన కాటికి ఆదాయం అనే పద్ధతిలో వాళ్ళు డీల్ చేస్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు అధికారులు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చెప్పాలి ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది. వాళ్ళు ఎట్లా చెప్పరు, ఎందుకంటే వాళ్ళు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు విద్యుత్ ఒప్పందాలప్పుడు ఈ తరహా ఆన్సర్ ఆయన చేయలేదు, ఈ తరహా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల ఏంటంటే, ఎవరో ప్రభుత్వం చెప్తేనే కదా మీకైనా నాకైనా సమాచారం లేదు. కానీ జగన్ చెప్పకపోవడం వల్ల డీటెయిల్ నేను మంచి చేస్తాననే పద్ధతిలో వెళ్ళిపోయినాడు కానీ డీటెయిల్ గా కొన్ని ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పక తప్పదు. రాజకీయాల్లో తన ప్రత్యర్థి అది ఆరోపణ చేస్తున్నాడు, ఆయన చెప్పకపోవడం, ఈ ప్రభుత్వం ఒక ఆరోపణ చేయడం. అందువల్ల లక్ష్మీనారాయణ గారైనా మీరైనా నేరైనా సమాచారం లేనప్పుడు మనం ఏమీ చేయలేం. నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి 16 నెలలు అయిన తర్వాత 10 సంవత్సరాలు అవుతుంది కదా. నాకు నిన్న మనని ఇంటర్వ్యూ చేసే ముందు రోజు వరకు నాకు కూడా తెలియదు ఈ కేసు నిలవదని. నాకు ఎవరో ఒక జడ్జి, రిటైర్డ్ జడ్జి ఫోన్ చేసి మీరు డిబేట్ లో బాగా మాట్లాడుతున్నారు, ఎవరు చెప్పట్లేదు, పాయింట్ నువ్వు చెప్పండి, నాకు తెలిసింది. 10 ఏళ్ళు నాకు కూడా తెలియదు కదా, మీకు తెలియదు, నాకు తెలియదు. ఎవరు ఆయన చెప్పడు, ఆయన తెలుసు, జగన్ కి తెలుసు ఈ కేసులు ఏమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోవడం, ఈ తన రాజకీయ ప్రత్యర్థి అబద్ధాలు చెప్పడం, ఈ రెండు కారణాలు ఇచ్చి ఎవరికైనా సమాచారం లోపం వల్ల చెప్పుండే అవకాశం ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్ గా ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెట్టడం, ఈ ఇష్యూస్ అన్ని అడ్రస్ చేసుకుంటూ పోవడం అనేది ఆయన అవతల జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవడం కోసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి పరిమితం అవుతుంది తప్ప ఆయన్ని కూడా తెలియకుండానే ప్రజా సమస్యల నుంచి దూరంగా ఉంచుతున్నారు, అదొక స్ట్రాటజీ కూటమి ఫాలో అవుతుంది లాంటి ఒక చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా స్ట్రాటజీగా వాళ్ళ స్ట్రాటజీ అది ఉండొచ్చు. రెండు మేజర్ ఇష్యూస్ ఏవైతే ఈరోజు రాష్ట్ర ప్రజలు సీరియస్ గా భావిస్తున్నారో వాటికి చర్చలో లేకుండా పోతుంది. ఇట్లాంటి డిబేట్లు వస్తే ప్రతిపక్షం దాన్ని పట్టుకోవాలి కదా అనేది ఒకట మనకు కనిపిస్తుంది. కాబట్టి నేను అనుకుంటుంది ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ రాంగ్ అయితే కాదనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే, అధికారంలోకి వచ్చిన 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు 6 నెలలకు ఇమీడియట్ గా ప్రజా సమస్యల మీద
ఏకోన్ముఖంగా దాడి చేయడం, పోరాటం చేయడం అనేది ప్రతిపక్షానికి అంత మంచిది కూడా కాదు. ఉమ్, ఎందుకంటే ప్రజలకు కొంచెం ఓపిక ఉంటుంది, 6 నెలల్లో సంవత్సరం వెయిట్ చేద్దాము అనే ఓపిక ఉంటుంది ఒకటి. ఉమ్, వీళ్ళు ఘోరమైన పరాజయాన్ని పొంది ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు జుబ్లీట్ మోడ్ లో ఉన్నారు. ఉమ్, కాబట్టి ప్రశ్నిస్తా ఇట్లాంటి తన మీద వచ్చిన ఆరోపణలు చెప్పుకుంటూ పోయడానికి కొంతకాలం నడుస్తుంది. ఉమ్, కాకపోతే ఒకటి పాయింట్ ఏంటంటే, ఎవరు ఏమనుకున్నా, ఇప్పుడు ఉదాహరణకు వాలంటీర్లు ఉన్నారు, జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టినా పెట్టకపోయినా సమర్థించిపోయినా వాళ్ళు ఖచ్చితంగా గుర్తు వస్తాయి కదా, ఎందుకంటే వాళ్ళ జీవితం పోయింది. ఉమ్, మీరు ఏ డిబేట్లు ఏ మీడియాలో మాట్లాడుకుంటున్నా ఉమ్, వాళ్ళకి ఉద్యోగం పోయింది అనేది ఒక వాస్తవం. ఏ డిబేట్ లో అది డామినేట్ చేయలేదు. ఉమ్, ట్రూ ఆఫ్ ఛార్జీలు పెరిగినాయి, నాకు కూడా ఈ నెలలో పెరిగింది, ఉమ్, దీన్ని ఏ డిబేట్ లు డామినేట్ చేయలేదు. ఉమ్, కాబట్టి పైకి కనపడకపోవచ్చు కానీ మన మీడియా ఫోకస్ అంతా ఏరే అంశాల్లో ఉన్నాయి కాబట్టి ఆ పోతుందంటే లోపల 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 ఏమనిపిస్తుంది, ఈ డిబేట్ల పైన కూడా ప్రజలకు కోపం వస్తుంది. ఉమ్, మేమంతా ఈ బాధల్లో చేస్తామంటే ఈ మీడియా వాళ్ళు ఇది పట్టుకున్నారని. ఉమ్, కాబట్టి ఒక బూమరాంగ్ అయిపోతుంది ఒకనొక కాలంలో. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి జిల్లాల పర్యటనకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జిల్లా ప్రజలు ఆయన కలుస్తారు కదా. తాడేపల్లిలో పార్టీ వాళ్ళు కలుస్తున్నారు, ఉమ్, జిల్లాలకు వచ్చినప్పుడు ప్రజలు, ప్రజా సమస్యలు అందరూ వస్తారు, అవన్నీ అప్పుడు అడ్రస్ చేస్తారు. ఉమ్, ఇక్కడ పోరాటం అంటే నాట్ ఓన్లీ ధర్నాలు, రాష్ట్రాల కాలం పోయింది కానీ మీడియాలు, సోషల్ మీడియాలు ఇవే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఉమ్. ఖచ్చితంగా అవి కూడా కొంతకాలం తర్వాత లైన్ లోకి వస్తాయని అనుకుంటున్నాను. ఎక్కువ కాలం ఇది జరిగినా అది ప్రభుత్వానికి నష్టం.